షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ సబ్బాత్ దినమున ఆయన యొక్క జీవం కలిగిన ప్రేమలో సంతోషిస్తూ ఆయన యొక్క కృపలో భద్రపరచబడుతూ ఆయన వాక్యాన్ని వింటూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు కదా ప్రియులారా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంలో చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరి లైన్లో మెస్సయ్య ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకునేను. చూడండి, ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ఎలోహిం ప్రేమాస్వరూపి. కాబట్టి ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. సుమా, ఆయన ప్రేమ ఎంత నిర్దోషమైనదో, ఎంతో గొప్పదో, ఎంతో ఉన్నతమైనదో. ఆయన ప్రేమకు కొలత లేని సుమా. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం అర్పించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రేమ చేత మెస్సయ్యలో ఆయన మనల్ని ఏర్పరచుకునేను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తుకు పునాది వేయబడుకునిపే, తల్లి గర్భాల్లో మనం పిండాలుగా రూపపడుకునిపే ఆయన అనాది సంకల్పం చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తన ప్రేమలో ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని ఆయన సర్వమును వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు యెహోషువ మెస్సీయగా 33.5 సంవత్సరాలు జీవించాడు. మన కొరకు సమస్తమును కోల్పోయాడు. తన మహిమను కోల్పోయాడు. సింహాసనాన్ని కోల్పోయాడు. ఈ లోకంలో తన రిక్తుడిగా దాసుని స్వరూపం ధరించుకొని ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు మనం శిక్ష అనుభవించవలసిండగా మన పాపములంతా, మన దోషములంతా ఆయన భరించి, మన శిక్షనంతా ఆయన వహించి ఆ మ్రాణులో ఆయన మన కొరకు శిక్ష అనుభవించాడు. మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ కనబడుతుంది సుమా. కాబట్టి ఆ యెహోషువ మెస్సీయ ఈ లోకంలో ఏ పాపం లేని వాడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉన్నప్పటికీ కూడా మన పాపములన్నీ ఆయన వహించెను, మన దోషములన్నీ ఆయన వహించెనని రాయబడుతూ వచ్చింది లేఖనము. కాబట్టి మన పాపములను ఆయన వహించి తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన యొక్క స్వాస్థ్యమైన జనాంగముగా చేసుకొని మనల్ని ప్రత్యేకింపబడిన జనాంగముగా, ఏర్పరచబడిన జనాంగముగా మనల్ని చేసుకున్నాడు. ఇది ఆయన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమలో ఉన్న మనము, ఆయన ప్రేమను పొందుకున్న మనము కూడా అనేకులను ప్రేమలో మనము ఏం చేయాలంటే ఆయన ప్రేమలోకి నడిపించాలి. ఆయన ప్రేమను ప్రత్యక్షపరచాలి. ఆయన ప్రేమ యొద్దకు నడిపించాలి. ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడని మనం వారి యొద్ద ఆయన ప్రేమను తెలియపరచాలి వారి యొద్ద, అనేకుల యొద్ద. కాబట్టి అట్టి విధంగా ఆ ప్రేమను మనం కనపరుద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మీ ప్రేమ చేత అవును తను యెహోషువ మెస్సీయలో మీరు మనల్ని ఏర్పరచుకున్నారని మీ లేఖను రాయబడిన ప్రకారంగా మీరు మనల్ని ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు, మీ ప్రేమను కనపరిచినారు నాయన. ఆ ప్రేమలో మేము తండ్రి సంతోషిస్తూ, ఆనందిస్తూ అనేకుల్ని ప్రేమను పరిచయం చేసే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోషువ మెస్సీయ కృప, కనికరము, ప్రేమ నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.